సాధారణంగా ఓ సినిమా చేస్తుండగానే డైరెక్టర్లకి తరువాతి ప్రాజెక్టులు కూడా ఫిక్స్ అయిపోతుంటాయి. కానీ చేస్తున్న ప్రాజెక్టు పూర్తయ్యాకే రెండోది అనౌన్స్ చేస్తుంటారు. ఇలాంటివన్నీ సాధారణంగా అంచనాల ప్రకారం ముందుగా అనుకున్న ప్రకారమే ఉంటాయి. కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాత్రం కొత్త సినిమాలను అనౌన్స్ చేయడంలో షాక్ ఇస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్తో అత్తారింటికి దారేది తరువాత మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా తీయనున్నాడనే ప్రచారం హై రేంజ్లో జరిగింది. ఇక అనౌన్స్మెంట్ ఒకటి లేటు అనుకున్న టైంలో సడన్గా జులాయి నిర్మాతలతోనే అల్లు అర్జున్నే హీరోగా తీసుకుని సన్ ఆఫ్ సత్యమూర్తి చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇదే కాదు, బన్నీ మూవీ తర్వాత కూడా ప్రాజెక్టు కూడా ఇంతే. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో కొబాలి స్టార్ట్ అవుతుందని అంతా ఊహించారు. కానీ సడన్గా నితిన్ సమంతలతో ఆ చేయాలని డిసైడ్ అయ్యాడు మాటల మాంత్రికుడు. ఇప్పుడు కూడా ఇలాంటి ట్విస్ట్ ఒకటి వెయిట్ చేస్తుందని తెలుస్తుంది. ఆ పూర్తయిన వెంటనే సూర్యతో త్రివిక్రమ్ ఓ ద్విభాషా చిత్రం చేస్తాడని ఇప్పటి వరకు అనుకుంటున్నారు. కానీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి టైం పట్టేలా ఉందట. ఈలోగా ఓ మల్టీ స్టారర్ మూవీ తీసేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక హీరోగా ఇప్పటికే బన్నీని అడగడం, ఓకే చేయడం కూడా పూర్తయిపోయిందని టాక్. మరో స్టార్ని కూడా సెలెక్ట్ చేశారట. ఈ మూవీలో మరో లీడ్ రోల్ని కింగ్ నాగార్జునతో చేయించాలన్నది త్రివిక్రమ్ ఆలోచన అంటున్నారు. నాగు ఓకే అంటే సమ్మర్ నుంచి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేసినట్లే అంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ త్రివిక్రమ్ షాక్ ఎలా ఉండనుందో. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.